మేము మీతో అన్నమాయలు పుచ్చుకుంటుంది, మా వీధిలో మీరు బోధించింది. మీరు మాతో కలిసి తిరిగారు, మీరు మాకు బోధించారు, మీరు మాతో పాటు భోజనం చేశారు. మీరేంటి నేను ఎవరో మీకు తెలియదు అంటున్నారు. అంటే ఇక్కడ యోగాస్వామి గారు మనం చెప్పినటువంటి విషయం ఏంటంటే, మనం చూడండి, మనం నామకార్థంగా ఇంట్లో కలిసి చెందినటువంటి ఇప్పుడు ప్రభుతో కలిసి తిరిగినంత మాత్రం మనలో వచ్చేస్తున్నాడు కదా. గుర్తుపెట్టుకోండి, 12 మంది అపోస్తలులకి పరలోక రాజ్యం వచ్చింది యేసుతో వెతుకోబడి కాబట్టి అంటే తప్పు. అదొకటి వారు ప్రభుత్వాలు తిరిగారు కాబట్టి వారు పరలోక రాజ్యం వచ్చింది, రాజ్యం వచ్చింది అంటే తప్పు. వారు ప్రభు కోసం జీవించారు, మరణించారు. ప్రభు